దేవునికి స్తోత్రం. ఈరోజు కల్వరి విశ్వ విజయప్రదాతకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవరిక కృపగల వాగ్దానం. ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. ప్రియా కలవరి సర్వసృష్టికర్తకు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు క్రీస్తు నామములో తెలియపరుస్తున్నాను. జీవగల దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మహిమాస్వరూపుడైన దేవదేవుణ్ణి ప్రార్థిస్తున్నారా? ప్రత్యేక ప్రార్థనతో దేవునితో గడపండి. దేవుని స్తుతించండి, దేవుని ప్రార్థించండి, పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి, ధ్యానం చేయండి. ప్రభుని స్తుతిస్తున్నప్పుడు, ప్రభుని ప్రార్థిస్తున్నప్పుడు, ప్రభు పరిశుద్ధ గ్రంథమును మనం చదువుతున్నప్పుడు మన జీవితంలో తేజవంతముగా అవుతున్నవి. నేడు ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయమని దేవుడి వాక్యం తెలియపరుస్తుంది. మన దేవుడు ప్రియులారా, మనల్ని ఆశీర్వదించి బలపరచగల మహాదేవుడు. ఆయన అంటున్నాడు, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురని ప్రభు తెలియజేశాను. ప్రభు ఆజ్ఞలను ఆలకించని ఇశ్రాయేలు తమ ఇష్టానుసారముగా నడిచినందున అపజయాలు పాలయ్యారు. అందువల్లనే మోషే, మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని ఏడవగా యెహోవా మీ మొరను లక్ష్యపెట్టలేదు, మీ మాట వినలేదు అనేను. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 45వ వచనంలో. దేవుని బిడ్డలారా, మన ప్రార్థన ఆలకించే మహాదేవుడే. దేవుని వాక్యానికి విధేయులవ్వండి. దేవుని వాక్యాన్ని విని దానికి లోబడండి. దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకించగల మహాదేవుడు. మన హృదయంలో పాపమును లక్ష్యం చేయుట ప్రార్థనకు ఆటంకంగా ఉన్నది. నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేస్తున్నలా ప్రభు నా మనవి వినకపోవునని కీర్తన 66:18 తెలియపరుస్తుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, హృదయంలో ఎటువంటి పాపం ఉండకుండా దేవునికి ప్రార్థించినప్పుడు ప్రతిఫలం మనం పొందగలదు. అంతేకాదు, దోషారోపణ చేయు హృదయము ప్రార్థనకు ఆటంకముగా ఉన్నది. మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడకుండా నా కన్నులు కప్పుకుందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవని ఆ మహిమాస్వరూపుడు తెలియపరుస్తున్నారు. క్షమింపరాని స్వభావము ప్రార్థనకు ఆటంకంగా ఉన్నది. మీరు ఒకరి మీద విరోధం ఏమైనాను కలిగి ఉన్న యెడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లా వాని క్షమించండి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి తప్పక మీ పాపములు క్షమించును. ప్రియమైన దేవుడు, అనేక ప్రాచీన ప్రతుల్లో మీరు క్షమింపని యెడల పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములను క్షమింపడు అని కోర్చబడినది. జీవగల దేవదేవుని బిడ్డ, ఇటువంటి ఆటంకములు నీలో నుండి తీసివేయండి. ఇవన్నీ నీవు లేచి తేజరిల్లకుండా ప్రార్థనా వీరునిగా సాగిపోకుండా ఆటంకపరచునుగా అభ్యంతరపరచునుగా ఉండవని నేను జీవగల దేవుడి పేడ తెలియపరుస్తున్నాను. మీరు సమ్మతించి నా మాట విని అల్లా మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనిపించదురని దేవాదేవుని యొక్క వాక్యం యెషయా 1వ అధ్యాయం 19వ వచనం తెలియపరుస్తుంది. దేవుని బిడ్డలారా, ప్రార్థించినప్పుడు ప్రతిఫలం మనం తప్పకుండా పొందగలదు. ఆనాడు యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యచంద్రుడు ఆపేశాడు దేవుడు. ప్రార్థనలో ఎంత శక్తి ఉంది! మహాశక్తి సంపన్నుడు మన ప్రియ ప్రభు. ప్రార్థన ద్వారా మాత్రమే జయం పొందగలదు. మోషే ప్రార్థన చేస్తే సముద్ర 2 పాయలుగా చేసిన మహాదేవుడు. ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని కురిపించిన మహిమాన్వితుడైన. నువ్వు ప్రార్థన చేస్తే నీ సమస్యలు తీర్చలేడా? లేచి నీ దేవునికి ప్రార్థన చేయి. ప్రార్థన నీ పరిస్థితులను తలకిందులు చేస్తుంది. ప్రార్థనకి గొప్ప విజయం ప్రభు ఇవ్వగల మహాదేవుడు. ఆ మహాదేవుడికి ఇప్పుడే హృదయాలెత్తి, ఆలోచనలెత్తి, చేతులెత్తి ప్రార్థించండి. ప్రతిఫలం పొందండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, కలవరి సత్య స్వరూపుడైన పరమ తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రవరిక ఘనమైన నామములో ఉదయకాల ఈ ప్రార్థన తగిన ప్రతిఫలం దయచేయండి. బిడ్డలైన మమ్మల్ని జ్ఞాపం చేసుకుని దేవా, ధర్మశాస్త్రమును విధేయులమై వాక్యానుసారంగా మేము బ్రతడానికి మీ కృప దయచేయండి. బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి. పరిశుద్ధాత్మ మీ కార్యం బిడ్డల పట్ల దయచేయండి. 5-6 బిడ్డలకు అనుగ్రహించండి. నమ్మదగిన వాడు, ఎంతెంతైనా నమ్మదగిన మహాదేవుడు నీవు, నమ్ముకోదైన మహాదేవుడు నీవు. ఇప్పుడే మీ ఆత్మకార్యం, ఆశ్చర్యకరమైన కార్యం, ఘనమైన కార్యం మీ బిడ్డల పట్ల జరిగించి మీ బిడ్డలు మీరు ఆశీర్వదించి, దీవించి, బలపరిచి, పరిశుద్ధాత్మ కృపాకిరణాలు బిడ్డలకు అనుగ్రహించి, మేలుతో బిడ్డలు తృప్తిపరిచి మహిమ పొందమని, మీ నామానికి ఘనత చెట్ల మమ్మల్ని తీర్చిదిద్దమని యేసుక్రీస్తు ప్రవరిక ఘనమైన నామములో ఈ ప్రార్థనకు సమర్పిస్తూ మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.
ఆమేన్. జీవగల దేవుని బిడ్డలారా, మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. ఈ వాక్యాన్ని మీరు విని ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అనేకులకి వాక్యాన్ని షేర్ చేయండి. ప్రభువు మిమ్మల్ని బహుగా దీవించును గాక.